ఫ్యూచర్ సిటీలో తెలంగాణ సర్కార్ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర మంత్రుల్లో చిచ్చుపెట్టిందా? ముఖ్యమంత్రి రేవంత్ తీరు పట్ల మంత్రులు గుర్రుగా ఉన్నారా? కొందరు మంత్రులకు సమ్మిట్లో తగిన ప్రాధాన్యత లభించలేదా? వివిధ శాఖలకు సంబంధించిన విజన్ సెషన్స్ అనుకున్న స్థాయిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? సమ్మిట్ నిర్వహణలో క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళ్ళిందా? అసలు మంత్రుల అసంతృప్తికి కారణమేంటి? టేక్ ఎ లుక్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 2 రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ముగిసింది. దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ప్రముఖ సంస్థలు అందరి దృష్టి తెలంగాణ వైపు మళ్లింది. అందమైన వెలుగులు విరజిమ్ముతూ సమ్మిట్ ముగిసిన తర్వాత రాష్ట్ర మంత్రుల్లో అసంతృప్తి మొదలైందని టాక్ నడుస్తోంది. సమ్మిట్ విజయవంతం చేయడం కోసం తమ శాఖల కోసం మంత్రులు చాలా కష్టపడ్డారు. విజన్ డాక్యుమెంట్ తయారీ నుంచి పెట్టుబడిదారుల మీటింగ్ల వరకు చాలా మంది మంత్రులు కీలకంగా వ్యవహరించారు. కానీ 2వ రోజు జరిగిన ప్రధాన కార్యక్రమం విజన్ డాక్యుమెంట్ విడుదల సమయంలో స్టేజ్ పై సీఎం రేవంత్ మాత్రమే ఉండడంపై కేబినెట్ మంత్రులంతా నొచ్చుకున్నారని సమాచారం. ప్రభుత్వ డాక్యుమెంట్లో తమను కూడా భాగస్వాములను చేస్తే ఏమయ్యేదని తమ సన్నిహితులతో చెప్పుకుంటున్నారట. అందరం కలిసి కష్టపడ్డాం, కానీ క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రికేనా అనే ప్రశ్నలు మంత్రుల నుంచి వినిపిస్తున్నాయి. ఇక సమ్మిట్ పోస్టర్లలో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలే ఉండడం, ఇతర మంత్రుల ఫోటోలు లేకపోవడం పైన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంచి జరిగితే సీఎం ఒక్కరే క్రెడిట్ తీసుకుంటున్నారని, పొరపాట్లు జరిగితే మంత్రులపై నెడుతున్నారని మంత్రులు తమ సహచరులు, సన్నిహితులతో వాపోతున్నారని సెక్రటేరియట్లో టాక్ నడుస్తోంది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అందరూ కలిసి శ్రమించినప్పటికీ విజయం తర్వాత ఢిల్లీకి మాత్రం సీఎం ఒక్కరే వెళ్లడం మంత్రులకు అస్సలు నచ్చలేదట. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ముగిసిన వెంటనే సీఎం ఢిల్లీకి వెళ్లడంతో ఈ అసంతృప్తిని మళ్లీ ఎగదోసినట్లయిందనే చర్చ జరుగుతోంది. మంత్రుల్లో రగులుతున్న అసంతృప్తి, ఆగ్రహం బయటపడలేదు గాని లోలోన ఒక్కొక్కరు మండిపడుతున్నట్లు సమాచారం. మంత్రుల్లో వెల్లడవుతున్న అసంతృప్తిని ముఖ్యమంత్రికి చేరవేసే పనిలో ఇరువురికి సన్నిహితులైన వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో అయినా ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులందరినీ కలుపుకుని వెళతారా, లేక ఇలాగే ఒంటెద్దు పోకడతోనే ఉంటారా? ఇప్పుడు ప్రభుత్వంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.